కావేరీ నది జల వివాద నేపథ్యంలో నిన్న కర్ణాటకలో నిరసనకారులు హీరో సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. కావేరీ నది జల పంపకం రెండు భారత రాష్ట్రాలైన తమిళనాడు మరియు కర్ణాటక మధ్య తీవ్రమైన విభేదానికి మూలం. ఈ విభేదానికి మూలం 1892 మరియు 1924లో మద్రాస్ ప్రెసిడెన్సీ మరియు మైసూర్ రాజ్యం మధ్య జరిగిన రెండు ఒప్పందాలలో ఉంది. 802 కిలోమీటర్లు 498 మైళ్లు కావేరీ నది, తమిళనాడులో 44,000 కిలోమీటర్లు రెండు బేసిన్ ప్రాంతం మరియు కర్ణాటకలో 32,000 కిలోమీటర్లు రెండు బేసిన్ ప్రాంతం కలిగి ఉంది. ఒకటి కర్ణాటక నుండి 425 టీఎంసీ అడుగులు కాగా తమిళనాడు నుండి 250 టీఎంసీ అడుగుల ప్రవాహం ఉంది. ఇన్ఫ్లో ఆధారంగా నది నుండి తనకు రావాల్సిన నీటి వాటాను కర్ణాటక డిమాండ్ చేస్తుంది. స్వతంత్రానికి పూర్వపు ఒప్పందాలు చెల్లవని మరియు మద్రాస్ ప్రెసిడెన్సీకి అనుకూలంగా ఉన్నాయని మరియు జలాల సమానమైన భాగస్వామ్యం ఆధారంగా తిరిగి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు తమిళనాడు ఇప్పటికీ దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని అభివృద్ధి చేసింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న వాడుక విధానంపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. ఈ పద్ధతిలో ఏదైనా మార్పు రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మైసూర్ రాజ్యం మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ ఆక్రమించిన ప్రాంతం ఆధారంగా స్వతంత్రానికి ముందే ఒప్పందం జరిగింది. సౌత్ కెనడా కూర్గ్ ప్రావిన్స్ తర్వాత కర్ణాటకలో విలీనం చేయబడిన ప్రాంతాలు కర్ణాటక నీటి వాటా హక్కును లెక్కించబడలేదు. కావేరీ నది కూర్గ్ ప్రావిన్స్ లో పుట్టినప్పటికీ కూర్గ్ ప్రావిన్స్ ను ఒప్పందాల్లో చేర్చలేదు. ఇది మైసూర్ మరియు మద్రాస్ ప్రెసిడెన్సీల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల చెల్లుబాటు గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. 1990లో భారత ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించేందుకు ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసే వరకు పార్టీల మధ్య దశాబ్దాలుగా జరిగిన చర్చలు ఫలించలేదు. తదుపరి 16 సంవత్సరాల పాటు పాల్గొన్న అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ట్రిబ్యునల్ తన తుది తీర్పును ఫిబ్రవరి 5న 2007న వెలువరించింది. దాని తీర్పులో ట్రిబ్యునల్ తమిళనాడు ఏటా 419 టీఎంసీ నీటిని మరియు కర్ణాటక 282 టీఎంసీ నీటిని కేటాయించింది. కేరళకు 30 టీఎంసీలు, పుదుచేరికి 7 టీఎంసీల కావేరీ నది జలాలు. కర్ణాటక, తమిళనాడు ప్రధాన వాటాదారులు కావడంతో జూన్ నుండి మే వరకు సాధారణ సంవత్సరాల్లో తమిళనాడుకు 192 టీఎంసీ నీటిని విడుదల చేయాలని కర్ణాటక ఆదేశించింది. అయితే ఈ వివాదం అక్కడితో ముగియలేదు. 4 రాష్ట్రాల వివరణలు మరియు ఆర్డర్లపై తిరిగి చర్చలు జరపాలని కోరుతూ పిటిషన్ను దాఖలు చేయాలని నిర్ణయించాయి.